బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మల్లంపేటలో విల్లాల కూల్చివేతలపై నిర్మాణ సంస్థ ఎండి రియాక్ట్ అయ్యారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండి గుర్రం విజయలక్ష్మి హైడ్రాను మేము స్వాగతిస్తున్నాం అంటున్నారు. కానీ అనుమతులు ఉన్న వాటిని కూల్చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు విజయలక్ష్మి. మల్లంపేట కత్వా చెరువు FTL 2కి సంబంధించి FTLలో 2 అలాగే బఫర్ జోన్లో 5 విల్లాలు మొన్ననే కూల్చేసింది హైడ్రా. ఈ నేపథ్యంలో ఇక్కడ 2021లో హైకోర్టు స్టే ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు విజయలక్ష్మి. తమకి అన్ని అనుమతులు ఉన్నాయి అని అంటున్నారు ఆమె. అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత బఫర్ జోన్ అని మాకు తెలిసింది అంటూ చెప్పుకొచ్చారు విజయలక్ష్మి. అందుకే మేము 7 విల్లాలను అమ్మలేదన్నారు విజయలక్ష్మి. బఫర్ జోన్ పరిధిలో లేకపోయినా 11 విల్లాలను కూల్చేశారు అధికారులు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఇంకా ఏమన్నారు మా ప్రతినిధి సాగర్ ఆమెతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. మల్లంపేట విల్లాలకు సంబంధించి మల్లంపేట విల్లాల కూల్చివేతకు సంబంధించి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండి గుర్రం విజయలక్ష్మి మా ప్రతినిధి సాగర్ ఆమెతో మాట్లాడారు. ఆమెమన్నారు ఇప్పుడు చూద్దాం. హైడ్రా చర్యలు బిల్డర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. తాజాగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా చేపట్టిన విల్లాల కూల్చివేతల పర్వం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఎండి అయినటువంటి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండి అయినటువంటి విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఇప్పటికే ఈమె పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. లేడీ డాన్ అంటూ కోట్లాది రూపాయల విల్లాలను అమ్ముకొని బాధితులను మోసం చేసింది, అక్రమంగా నిర్మించింది, FTL బఫర్ జోన్లలో నిర్మించింది అంటూ అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ అంశాలను మనం వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. హైడ్రా చర్యలు అంటే హైడ్రా మీ విల్లాలకు మీకు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి విల్లాలను కూల్చివేసింది తాజాగా. సో దీనిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హైడ్రా అనే దాని గురించి మాట్లాడితేనండి, అది ఒక మంచి కాజ్ తోటి రంగనాథ్ గారు అనుకోండి, రేవంత్ రెడ్డి గారు అనుకోండి స్టార్ట్ చేశారు. మేము హార్ట్లీ ఐ వెల్కమ్ హైడ్రా. మన ఫ్యూచర్ జనరేషన్స్ కరెక్ట్గా ఉండాలి అన్నా, బాగుండాలన్నా, నేచర్ అనేది బాగుండి మనుషులకి హ్యుమానిటీకి ప్రకృతి పరంగా కరెక్ట్గా జరగాలన్నా కూడా, మనకి వర్షాలు పడాలన్నా, ఏదేమైనా కూడా ఈ లేక్స్ ప్రిజర్వేషన్ అనేది ఒక మంచి నిర్ణయం. యాక్చువల్ దాన్ని నేను స్వాగతిస్తున్నాను. నేను ఎప్పుడు సపోర్ట్ కూడా చేస్తాను. ఆ విషయంలో విభేదం ఎలాంటిది లేదు. కాకపోతే ఏంటంటే, నేను మల్లంపేటలో గత 4 years బ్యాక్ నేను విల్లాలు నిర్మించాను, హ్యాండ్ ఓవర్ చేశాను. సైటు అందులో నివాసం ఉంటున్నారు. అక్కడ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ఇన్సిడెంట్, అది యాక్సిడెంటల్గా జరిగిందా ఎలా జరిగిందా అనేది నాకు తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ ద డీటెయిల్స్. యాక్చువల్ ఆల్ ఆఫ్ ఏ సడన్ కొంతమంది అక్కడ నేను నివాసం ఉంటున్న పర్సన్స్, ఐ హ్యావ్ ఏ కార్డియల్ రిలేషన్షిప్స్ విత్ దెమ్. వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏడుస్తా కాల్ చేస్తారు నాకు. మేడం అసలు మా విల్లాలు కూల్ చేసేస్తున్నారు, ఇంట్లో నుంచి లాగి కూల్ చేసేస్తున్నారు అనే దాని మీద అసలు నాకు అర్థం కాలేదు. ఆ టైంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావడం లేదు. నేను అక్కడ లేను, ప్రజెంట్ లేను. కొద్దిగా మా సిస్టర్ దగ్గరికి వెళ్ళేస్తున్నాను. ఇంకా హుటాహుటిన బయలుదేరి వచ్చాను నేను. ఏం చేయాలి ఈ టైంలో అన్నప్పుడు లాయర్ని అప్రోచ్ అయ్యాను నేను. నాకు లీగల్గా పాతగా 2021లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇందులో FTLలో 2 విల్లాసు, బఫర్లో 5 విల్లాస్ ఉన్నాయని ఆల్ ఆఫ్ ఏ సడన్ వితౌట్ ఎనీ నోటీస్ వచ్చి డిస్మెంటల్ చేయడం మొదలుపెట్టినాయి. నేను అప్పుడు యుఎస్లో ఉన్నా, ఇక్కడ లేను. ఇట్ వాజ్ ఇన్ 2021. నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుందో అని. ఇమీడియట్గా అక్కడి నుంచి హైకోర్టుకి మేము వెళ్ళాము. వెళ్తే హైకోర్టు క్లియర్గా మా దగ్గర ఉన్న డాక్యుమెంటేషను అదంతా చూసి స్టే ఆర్డర్ ఇచ్చేసింది ఫర్ ఎవర్. అంటే కంప్లీట్గా 170/4 సర్వే నంబర్లో ఏ విల్లాలు కూల్చడానికి లేదు అని స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ స్టే ఆర్డర్ ఆధారంగా ఆ తర్వాత ఉన్న విల్లాస్ నేను హ్యాండ్ ఓవర్ చేశాను. అండ్ ఆ 5 విల్లాస్ కూడా స్టే ఆర్డర్ ఉంది. 2 డిస్మెంటల్ అయిపోయిన తర్వాత ఉన్న 5 విల్లాస్ కూడా స్టే ఆర్డర్ ఉంది. కాకపోతే నాకు ఇది చేసిన తర్వాత నాకు ఈ 5 విల్లాస్ కూర్చేటప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఆ 5 విల్లాస్ విషయంలో ఏం జరిగిందంటే, అంతకుముందు కొనుక్కున్న వాళ్ళకి నేను ఏదో కొంత కంపెన్సేషన్ ఇచ్చాను. స్టిల్ దే వర్ దేర్. గవర్నమెంట్ ఏదైనా 2 కన్స్ట్రక్ట్ ఆర్డర్ ఇస్తుందా, ఇంకోటి ఇస్తుందా అనే దాని మీద ఐ వాజ్ వెయిటింగ్. అది అలా ఉంది.
మిగిలినవన్నీ హ్యాండ్ ఓవర్ చేసాము, వెళ్ళిపోయాము. అక్కడ ఉండడం మొదలుపెట్టారు, పర్సన్స్ ఉండడం మొదలుపెట్టారు. ఎవ్రీథింగ్ వాజ్ కూల్. ఇంకా ఈ ఈ ఈ నేపథ్యంలో నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు నేను మళ్ళీ తిరిగి నేను ఈ ఆర్డర్ పట్టుకొని ఏం చేయాలో తోచలేదు. ఇట్ ఈస్ నాట్ స్టాపింగ్, యాక్చువల్గా కంటిన్యూస్గా జరుగుతూ ఉందని చెప్పారు. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వీళ్ళని ఎలా ఏం అర్థం కాక కోర్టు దగ్గరికి, లాయర్ దగ్గరికి వెళ్ళాను. నేను లాయర్ దగ్గరికి వెళ్తే ఈ పాత ఆర్డర్ చూపించాను, నాట్ టు డిమాలిష్ అనే ఆర్డర్ ఉంది కదా అని. ఆర్డర్ చూసి ఆయన ఏమన్నారంటే, సరే నేను ఇందులో మనకి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు కదా, వీఆర్ హ్యాండ్ ఓవర్ యాక్చువల్గా ఈ విల్లాసు, మీరెందుకు దీన్ని తీసుకొని వచ్చారు, యూ హ్యావ్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ దిస్ కోర్ట్ ఆర్డర్ టు పీపుల్ ఆల్సో కదా, మీరెందుకు వచ్చారు అని. నాకేం చేయాలో తోచట్లేదు. హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద అసలు ఎంపతి టువర్డ్స్ ద పీపుల్, ఈ ఇళ్లలో ఉన్నారు, వాళ్ళు బయటకు వేసేసారు సామాను, అసలు ఏం అర్థం కావడం లేదు. వాట్ కెన్ ఐ డూ బెస్ట్ టు ద పీపుల్ ఆ టైంలో, ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా దాన్ని కట్టి వచ్చాను కాబట్టి. సో నేను ఇమీడియట్గా లాయర్ని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. అయ్యాను. వాళ్ళు దీనికి ఫేవర్గా ఇంకా ఫర్దర్ విల్లాస్ డిమాలిష్ చేయడం లేదు అనేది ఒకటి ఫేవర్గా ఆర్డర్ వచ్చింది. అది రేపు ఎప్పుడు ప్రింటెడ్ ఆర్డర్ ఇస్తారు. సో నేను ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. ప్రజెంట్ అయితే అది నడుస్తుందండి. దాని ప్రధానంగా అసలు మీరు ఎన్ని విల్లాలు నిర్మించారు? ఈ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లలో ఎన్ని విల్లాలు ఉన్నాయి? అంటే అది FTL బఫర్ జోన్ అని చెప్పి మీరు నిర్మించారా? దానికి అనుమతులు ఏమైనా ఉన్నాయా? అసలు స్టార్టింగ్లో ఏ విధంగా జరిగింది నిర్మాణం అనేది? వాటిలో కొన్ని నేను విల్లాస్ వైజ్గా కొన్నాను, కొన్ని ఏమో ల్యాండ్ తీసుకొని కొన్నాను. దాని అనుమతులతోటే విల్లాలు నిర్మించడం జరిగింది. దానికి సంబంధించే స్టే ఆర్డర్ ఇచ్చారు కదా కోర్టు. ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎలిగేషన్ ఏంటి, 2 విల్లాస్ FTLలో ఉన్నాయి, 5 విల్లాస్ బఫర్ జోన్లో ఉన్నాయి అన్నారు. ఆ ఎలిగేషన్ మీరు నిర్మించేటప్పుడే అవి FTL బఫర్ జోన్ అని మీకు తెలుసా? తెలియదండి. FTL బఫర్ జోన్ అంటే ఎందుకు నిర్మించాం కదా. ఆ కన్సర్న్ పేపర్స్ తీసుకొని వెళ్తేనే కదా హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దాని మీద దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేసాం మేము, ఆ డాక్యుమెంటేషన్ అంతా. ఆ రోజు మనకి FTL 0 అని, బఫర్ జోను మాత్రమే ఇందులో ఉందని ఉన్న సర్టిఫికేట్ ఉంది మా దగ్గర. ఆ FTL అనే మాటే ప్రసక్తే లేదు ఆ సైట్లో. సో నాకు ఇంకొకటి ఏంటంటే, అది సైట్ కొనే ముందు నేను నా పట్టాభూమి నాదే ఓన్ ల్యాండో యాన్సిస్టర్స్ ప్రాపర్టీనో కాదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. వాట్ ఆర్ ద సర్టిఫికేట్స్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫీసర్స్? ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే నాకు అమ్మారో, ఇన్క్లూడింగ్ దట్ పేపర్స్తో సహా నా దగ్గరికి వచ్చి అమ్మారు. ఆ పేపర్స్ని బేస్ చేసుకునే కదా మేము కొనుక్కుంటాం. ఆ రకంగా కొనుక్కోవడం జరిగింది. అంతేగాని వెళ్ళి ఇంకోటో కాదు. అది మొత్తం మీరు అసలు ఎన్ని విల్లాలు నిర్మించారు? ఇందులో FTL బఫర్ జోన్ అని ఈ 170/4 సర్వే నెంబర్లో ఆల్మోస్ట్ ఆల్ 90 విల్లాస్ ఉంటాయండి. టోటల్ 170/4 సర్వే నెంబర్కి టోటల్గా అసలు ఉన్న సర్వే నెంబర్ మొత్తానికి అసలు అందులో నాట్ టు డిమాలిష్ ఆర్డర్ ఉంది. సో ఇది ఇంత జరిగింది, సరే ఇక అయిపోయింది ఇదంతా. ప్రజెంట్ ఏంటంటే అసలు ఇక్కడ నేను ఎక్కడున్నాను? ఎప్పుడో 4 years బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఎందుకు మీడియా విజయలక్ష్మి, డాన్ విజయలక్ష్మి, ఇంకేంటి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ అసాసినేషన్ అనేది ఎందుకు చేస్తున్నారు అసలు మేజర్గా? అసలు ఎందుకు? నా తప్పేంటి? అంటే నేను టువర్డ్స్ ఎంపథెటిక్గా పీపుల్ వైపు ఉండడం నా తప్ప? ఒకప్పుడు నేను విల్లాస్ కట్టి ఇచ్చానని వాళ్ళని సేవ్ చేశాను కాబట్టి కోర్ట్ ఆర్డర్ ఏదో వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఎంపథెటిక్గా బాధపడ్డందుకు ఈ టైటిల్సా? ఇక్కడ ఒక ఆరోపణ ఉంది, మీ మీద ఒక ఆరోపణ ఉంది. ఇక్కడ FTL బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించి, అంటే అధికారులను మేనేజ్ చేసి ఈ నిర్మాణాలు చేపట్టి విల్లాలు అమ్ముకొని కోట్ల రూపాయలు ఆర్జించింది విజయలక్ష్మి. అందుకే ఆమె పరారీలో కూడా ఉందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన మీరేమంటారు? నేను పరారీలో ఉంటే మీరు నాకు ఎలా కాల్ చేయగలిగారు? అసలు ఈ విషయం మీద నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను చెప్పండి? ఇదే కదా కాంట్రవర్సీకి మొదట అసలు రాసింది అవాస్తవం అనడానికి రీజన్ అదే కదా. నేను పరారీలో ఉంటే మిమ్మల్ని ఎలా కలుస్తాను? ఆల్ ఆఫ్ ఏ సడన్ US నుంచి నేను ఏమన్నా 1 minute వచ్చి కూర్చునే విషయం కాదు కదా. లేదు, నేను ఇక్కడే ఉన్నాను, కాకపోతే కొద్దిగా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. మీరు పిలవగానే వచ్చాను క్లారిఫికేషన్కి. అండ్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఎందుకు ఈ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ హెసాసియేషన్ అనేది ఎందుకు చేస్తున్నారు అసలు ముందు ఫస్ట్? అంటే వ్యక్తిగతంగా మీ మీద వస్తున్న ఆరోపణల విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీడియాలో అసలు వ్యక్తిగతంగా నా మీద అసలు నేను ఎవరో తెలీదు, నేను ఏంటో తెలీదు. నా మీద ఇష్టం వచ్చిన టైటిల్స్ పెట్టి డాన్ విజయలక్ష్మి అంటారు. అసలు అదేంటో అర్థం కావడం లేదు. ఇంకొక మీడియా సంస్థ ఏమంటుందంటే
ఈవిడ లేడీ అయి ఉండి ఒక రోల్ మోడల్గా ఉండొచ్చు కదా అంటారు. వాట్ ఈజ్ మెంట్ బై రోల్ మోడల్? ఒక మనిషి, నేను ఒక ఉమెన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నా ఇంట్లో నా పిల్లల్ని అడగండి, నేను రోల్ మోడలో కాదో చెప్తారు. నా హస్బెండ్ని అడగండి, యాజ్ ఏ వైఫ్గా లాయల్ రోల్ మోడల్లో కాదో చెప్తారు. నా ఇల్లాస్ని అడగండి, యాజ్ ఏ డాటర్ ఇన్లాగా నేను రోల్ మోడల్లో కాదో చెప్తారు. నేను ఏదైతే బిజినెస్ చేస్తున్నానో, నేను ఎక్కడైతే విల్లాస్ నిర్మించానో వాళ్ళ డబ్బులు తీసుకొని నేనేమన్నా పారిపోయానా? వాళ్ళ డబ్బులకి నేను ఇల్లు హ్యాండ్ ఓవర్ ఇచ్చాను. నేను వాళ్ళకి ఈరోజు కష్టం వస్తే 4 సంవత్సరాల తరువాత నో బిల్డర్ ఇన్ హైదరాబాద్, కన్స్ట్రక్షన్లో ఉంటే వచ్చారేమో కానీ కన్స్ట్రక్షన్ హ్యాండ్ ఓవర్ అయిపోయి తరువాత 4 సంవత్సరాల తరువాత వచ్చిన ఏకైక బిల్డర్ని నేనే. అంటే నేను ఏ రకంగా రోల్ మోడల్గా లయబుల్గా ఉన్నాను పీపుల్కి? ఫస్ట్ హూ ఆర్ దే టు క్వశ్చన్ మీ అబౌట్ మై రోల్ మోడల్? అసలు నేను వాళ్ళకి లయబుల్గా, ఎండ్ ఆఫ్ ద డే నేను ఎవరితోటైతే నాకు రిలేషన్ ఉందో వాళ్ళు చెప్పాలి నేను రోల్ మోడల్నా కాదా, ఎవరు అవునా కాదా అనేది. వాళ్ళకి అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ముందు? అసలు నా దగ్గరికి వచ్చారా, నాతో మాట్లాడారా, నా మీద అలా క్యారెక్టర్ అసాసినేషన్ అసలు ఎలా చేస్తారు? ఇది రియల్గా, చాలా రియల్గా నన్ను, నా ఫ్యామిలీని విపరీతంగా బాధిస్తుంది. టోటల్ సమాజంలో నా రెప్యుటేషన్ దెబ్బతీస్తున్నారు. అసలు నేను ఎవరో తెలియకుండా నా మీద కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మాత్రం నేను ఖండిస్తున్నాను. మాట్లాడే ముందు దయచేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడిగి తీసుకొని మాట్లాడండి. నా గురించి మాట్లాడాలంటే అట్లీస్ట్ యూ గివ్ దట్ మచ్ లిబర్టీ టు మీ. అది గుర్తుపెట్టుకొని మీడియా మాట్లాడితే ఫ్యూచర్లో బాగుంటుందని కోరుకుంటున్నాను. మీ మీద గతంలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, అంటే సంబంధిత అధికారులు మీ పైన ఫిర్యాదు చేశారు. దీంతో పాటుగా అంటే బాధితులను మీరు మోసం చేశారు విల్లాల విషయంలో, అంటే అది అక్రమ నిర్మాణాలు చేపట్టి మీరు మోసం చేశారు. ఈ 2 విషయాల మీద మీరేం చెప్తారు? నేను ఎక్కడా ఎవరిని మోసం చేయలేదండి. పబ్లిక్ నుండి ఎక్కడైనా రూపాయి తీసుకొని మోసం చేయడం అంటే ఏంటి? పబ్లిక్ని ఏదన్నా మనీ తీసుకొని వెళ్ళిపోవడాన్ని మోసం అంటారు. ఐ కన్స్ట్రక్టెడ్ ఏ విల్లా, హ్యాండ్ ఓవర్ థింగ్. ఎందుకు అసలు ఇక్కడ ఈ హ్యాండ్ ఓవర్ అయిపోయిన తరువాత ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను ఏదైనా డబ్బు తీసుకున్నాను, వెళ్ళిపోతే మోసం అవుద్ది. మీ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుకి ఒక ప్రాపర్టీ ఇచ్చాను, అది మోసమా? మోసానికి మీనింగ్ ఏంటి అసలు? క్రిమినల్ కేసు అంటే వాళ్ళు ఆ రోజు FTL బఫర్ జోన్ అని దాని మీద పోలీస్ స్టేషన్లో పెట్టిన దాన్ని ఆల్రెడీ మా లీగల్ టీము వెరిఫికేషన్ చేసుకొని, అది సివిల్ మ్యాటర్ కదా, కోర్టు విల్ జడ్జ్ దాని మీద. అది క్రిమినల్ మ్యాటర్లోకి అసలు వాళ్ళు పెట్టారు, ఎలా వస్తుంది? మేమేమన్నా జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక డిస్మాంటల్ జరిగినప్పుడు అక్కడ ఏమన్నా ఎవరన్నా అడ్డుపడ్డం కానీ ఇట్లాంటివి ఏమన్నా జరుగుతాయేమోనని ముందే పోలీసుల ప్రొటెక్షన్ కోసం ఫైల్ చేస్తారు. ఆ కైండ్ ఆఫ్ ఇది కానీ దాన్ని మళ్ళీ తీసుకొని ఇది సివిల్ నేచర్ ఉన్నది అనే కైండ్లో తీసుకొని కోర్టులో ప్రొసీడ్ అవుతాయి అవన్నీ. అసలు క్రిమినల్ కేసులు ఏంటి నాకు అసలు అర్థం కావడం లేదు. అసలు డాన్ అనే పదానికి అసలు అర్థం ఏంటో తెలియడం లేదు. గూగుల్లో సెర్చ్ చేయాలి అసలు. ఈ సందర్భంలో మీరు అంటే హైడ్రా డైరెక్ట్గా కూల్చివేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. సో మీకు నోటీస్ ఏమైనా ఇచ్చారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి విల్లాస్ ఓనర్స్ కానీ యజమానులకు కానీ, లేదంటే నిర్మాణ సంస్థ అయినా మీకు ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఈ విషయం మీద అసలు మీకు అవగాహన ఉందా ఏమైనా కూల్చివేతల విషయంలో? నిర్మాణ సంస్థ అంటే నిర్మాణ సంస్థ అక్కడ ఎగ్జిస్టింగ్ ఉంటే ఎవరైనా నోటీసులు ఇస్తారు. ఐఎమ్ నో మోర్ దేర్, నాకు తెలియదు దాని గురించి. నాకైతే పర్సనల్గా ఏ నోటీస్ రాలేదు. అక్కడ ఉన్న పీపుల్కి కూడా వచ్చినట్టు వాళ్ళు చెప్పట్లేదు, మాకు రాలేదనే చెప్తున్నారు. సో దీనిలో అండర్ కరెంట్గా డీప్గా వెళ్తే కానీ ఇన్వెస్టిగేషన్ తెలియదు. అండ్ ఈ కూల్చివేతలు జరిగినాయి, హైడ్రా కూల్చేసింది అని అందరు బ్లా 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 ఇలా చెప్పుకుంటా వెళ్ళిపోతున్నారు. హైడ్రా కూడా వీళ్ళందరి నివేదికలో ఏదో చూసి చేస్తుంది. ఐ డోంట్ థింక్ ఈ హైడ్రా నాలెడ్జ్లో ఇవన్నీ వెళ్ళి ఈ కూల్చివేతలు జరిగాయి 100% హయ్యర్ అఫీషియల్స్కి వెళ్ళి ఈ కూల్చివేతలు జరిగాయి అనేది కూడా నేను నమ్మను. ఎందుకంటే దాన్ని అక్కడ ఉన్న కన్సర్న్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇచ్చిన నివేదికల ఆధారంగా చేస్తారు. కానీ హైడ్రాకి ఎస్పెషల్లీ ఇవంటే ఏదో కోపం ఉంది కూల్చేశారు అని నేను అన్నాను. లెటస్ కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే ఇంత జరిగింది, ఇష్యూస్ జరిగింది. ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ యాక్సిడెంట్. అది యాక్సిడెంటల్లీ జరిగిందని ఇప్పటికీ ఐ బిలీవ్ దట్. నేను ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నాను. ఆ జరిగిన యాక్సిడెంట్ని ఎలా రెక్టిఫై చేద్దాం? ఎవరితోటైనా కూర్చొని
ఇప్పుడు నాకు సంబంధించింది ఏదైనా చేయడానికి ఏదైనా నేను రెడీగానే ఉన్నాను. ఈ సందర్భంలో అంటే మీరు విల్లాస్ నిర్మించారు, వారికి విక్రయించారు, వాళ్ళు ఉంటున్నారు 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇప్పుడు మీరు నిర్మించిన మూలంగానే ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి ఇప్పుడు అధికారులు గుర్తించారు. దాదాపు 11 విల్లాస్ను డిమాలిష్ చేశామని చెప్పి హైడ్రా అధికారికంగా చెప్పింది. సో ఆ కుటుంబాలంతా ఇప్పుడు రోడ్డున పడ్డట్టే కదా, వారికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అదేనండి నేను అడిగే క్వశ్చన్ కూడా అదే. ఇక్కడ ఈ ఎవరైనా ఇప్పుడు కూర్చొని వన్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని కన్సర్న్ పర్సన్స్ అంటే లైక్ అక్కడ కొనుక్కున్న బయ్యర్స్ ఇంతకు ముందు ఏం జరిగింది అని తీసుకుంటూ కూడా వాట్ ఈస్ ద సొల్యూషన్ గోయింగ్ ఫార్వర్డ్గా దీనికి ఏం సొల్యూషన్ చూపిస్తారు. ఇక్కడ 1 పర్సన్ కాదు, అక్కడ ఒక వాళ్ళదేదో సంబంధించిన ప్రాపర్టీ పగలగొట్టాం ఎఫ్టీఎల్లో వెళ్ళిపోయింది అనేది కాదు. సో ఇక్కడ ఉన్న ఒక పీపుల్ తీసుకొని కొనుక్కున్న ఇల్లా వాళ్ళ లైఫ్ టైము అండ్ మనీ పే చేసి కొనుక్కున్నారు. అండ్ నేను కూడా యాజ్ ఎ బిజినెస్ మోడల్లో ఆలోచిస్తే నేను ఆ సైట్ కొన్నాను, ఫ్రీగా రాలేదు నాకు. ఐ ఇన్వెస్టెడ్ మనీ దేర్ అండ్ కన్స్ట్రక్షన్ చేశాను, దానికి సంబంధించిన వాటికి మిగతా ఉన్న వాటి ఖర్చులన్నీ బేర్ చేశాను. చేసిన తర్వాత ఒక ఇల్లు పూర్తయింది, వాళ్ళు వచ్చి ఉంటున్నారు, పీపుల్ వచ్చి ఉంటున్నారు లిటరల్గా. అంటే ఇదంతా హ్యాపెండ్, ఒక ప్రాసెస్ అయిపోయింది. అక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దట్ ప్రాసెస్ వాజ్ డిస్ట్రక్టెడ్ అగైన్. అంటే దాన్ని తిరిగి తీసుకురాలేము మళ్ళీ మనం చెప్పాలంటే. ఇప్పుడు తిరిగి తీసుకురాలేము. అక్కడ ఉన్న పర్సన్ ఉన్నాడా, అది ఎక్కడ ఉంటారు, ఏ ఇంట్లో ఉంటారు? గవర్నమెంట్ ఈ ల్యాండ్ యూసేజ్కి పనికిరాదు అంటుంది. వాట్ ఈస్ ద యూసేజ్ ల్యాండ్? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? అసలు బిల్డర్గా నేనేం చేయాలి? వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇప్పుడు దాదాపు 10-11 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మీ దగ్గర విల్లాస్ కొన్నారు, రోడ్డున పడ్డాయి. వాళ్ళకి న్యాయం జరగాలంటే ఎలా? వాళ్ళకి న్యాయం ఎలా చేయాలనుకుంటున్నాను? వాళ్ళకి నేను న్యాయము అనే కంటే కూడా ఇక్కడ క్యుములేటెడ్గా రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్స్ అందరూ ఎవరైతే ల్యాండ్ నాకు సెల్ చేసిన పర్సన్ అయి ఉండొచ్చు, నేనై ఉండొచ్చు, నెక్స్ట్ దీనికి అప్రూవల్స్ ఇచ్చిన గవర్నమెంట్ అఫీషియల్స్ అయి ఉండొచ్చు, అండ్ ఇప్పుడు ఈ డిస్ట్రక్షన్ జరిగిన మేనేజ్మెంట్ ఎవరైతే అయి ఉండొచ్చో వాళ్ళు అయి ఉండొచ్చు. అందరూ కూర్చొని మాట్లాడుకొని అసలు వాళ్ళ లైఫ్ని మళ్ళీ మనం ఎలా నిలబెడదాం యాజ్ ఏ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఏంటంటే అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీని మీద డిస్కస్ చేసుకొని ఒక పేజ్ మీదకి రావాలి అనేది వస్తే బాగుంటుంది అనేది. ఐఎమ్ రెడీ టు డూ దట్. యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఏం చేద్దాం, అసలు ఫస్ట్ వాళ్ళని కాపాడాలి కదా. ఇప్పుడు ఒక మనిషి వరదలో కొట్టుకొని పోతున్నాడు, మనం టక్కున వెళ్ళి దిగేసి ఎవరో ఒకరు దానిలో స్విమ్మింగ్ వచ్చినవాడు వెళ్ళి కాపాడాలి కదా. సో స్విమ్మింగ్ వచ్చినవాడు ఒక్కడనే సడన్గా స్విమ్మింగ్ రాని తోసేసి నువ్వు కాపాడంటే కాపాడలేడు. బిల్డర్గా నాది కూడా అదే, నువ్వు వెళ్ళి తోసేసి నువ్వు కాపాడంటే నేను కాపాడలేను. గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, అవేంటనేది వాళ్ళు సడన్ ఆల్ ఆఫ్ ఏ సడన్. సో అందరు కూర్చొని మాట్లాడి దీని మీద వాట్ బెస్ట్ వీ కెన్ డూ దట్ పర్సన్స్ అనేది చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. జనరల్గా అంటే బాధితులు మిమ్మల్ని ఆశ్రయించారా? వాళ్ళు ఏమన్నారు? అసలు మిమ్మల్ని ఏం విజ్ఞప్తి చేశారు, లేకపోతే ఏం జరిగింది? అసలు బాధితులు యాక్చువల్గా నాకు కాల్ చేశారండి. కాల్ చేస్తే చెప్పాను కదా, నేను ఫస్ట్ ఇమీడియట్గా ఉన్న ఫర్దర్ విల్లాస్ని సేవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొక 10 మంది రోడ్డు మీద పడకూడదు. జస్ట్ లెట్ మీ డూ దట్ వర్క్ ఫస్ట్. కోర్ట్ అని కానీ ఇంకోటి కానీ ఫస్ట్ అది చేద్దాం. నెక్స్ట్ కూర్చొని మాట్లాడదాం వాట్ బెస్ట్. ఇప్పుడే కదా నిన్న కోర్ట్ ఆర్డర్ తిరగడం నేను అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి కదా. సో కూర్చొని మాట్లాడదాం, డిస్కస్ చేద్దామని చెప్పాను నేను, నాకు కొన్ని కాల్స్ వచ్చినప్పుడు. అంటే మీ మీద అంటే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నేతల సపోర్ట్తో కూడా మీరు ఈ నిర్మాణ సంస్థను ముందుకు నడిపించారు. అందులో భాగంగానే ఈ అక్రమ విల్లాల నిర్మాణం జరిగింది. అసలు పొలిటికల్ లీడర్స్తోని అంటే ఈ నిర్మాణ సంస్థకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? లేవండి. ఉంటే పొలిటికల్ సంస్థకి ఇవి పొలిటికల్ పీపుల్కి సంస్థకి నిజంగా అలాంటి రిలేషన్ ఉండుంటే నా విల్లాల్లో 2 విల్లాలు ఎఫ్టీఎల్ అని 5 బఫర్ అని ఈ పాయింటే తెర మీదకి రాదు. ఎందుకు వస్తుంది? ముందు సర్టిఫికేట్ ఒక రకంగా ఉంది, సర్టిఫికేట్ లేని ఎన్నెన్నో చెరువుల్లో కట్టిని వీటికే రావటం లేదు. నా దాని మీద ఎందుకు వస్తాయి చెప్పండి? ఇప్పుడు ఒక మనిషితోటి కార్డియల్ రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి ఎకనెస్ట్గా ఆ పర్సన్ తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వారి సపోర్ట్తోనే మీరు చేశారనేది ఆరోపణ. ఆ సపోర్టే ఉంటే అసలు ఆ పాత గవర్నమెంట్లో నాకు ఎందుకు ఎలిగేషన్ వస్తుంది? అసలు ఆ పాయింట్ అక్కడే మీరు మిస్ అవుతున్నారు. ఎప్పుడైనా ఒకళ్ళతోటి సంబంధాలు ఉంటే
అసలు అట్లా ఎలిగేషన్స్ ఎందుకు వస్తాయి అనేది గతంలో చర్యలు జరగలేదు లేదా ఇప్పుడు జరుగుతుంది? జరిగాయి కదా, గతంలో చర్యలు జరిగి 2 విల్లాలు డిస్మెంటల్ చేసి 5, అదే ఫాల్స్ ఎలిగేషన్ అనేది నా ఒపీనియన్. ఇదే సందర్భంలో మీరు కొంతమంది అధికారులకు, అంటే అప్పుడు మీరు అనుమతులు తీసుకున్నామని చెప్తున్నారు కదా, కొంతమంది అధికారులను కూడా మీరు మేనేజ్ చేశారు, ఇలా అధికారులు మీకు విల్లాలకు సంబంధించిన అనుమతులు ఇచ్చారంటున్నారు. సో ఈ ఆరోపణను మీరు ఎట్లా? అట్లా ఏం లేదండి, అలాంటివి ఏమి అధికారులను మేనేజ్ చేయడాలు అంతేం లేదు. మేము ముందు ల్యాండ్ కొనుక్కున్నాము, దాని ప్రకారమే రూల్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేసాము. ఆ రోజుల్లో ఉన్న సినారియాలో దాని ప్రకారమే డిస్ప్యూట్ వచ్చినప్పుడు కూడా నేను కోర్టుకి వెళ్ళాను. కోర్టు క్లియర్గా అన్నీ చాలా రోజుల పాటు జరిగింది. ఆర్డర్ ఇచ్చే ముందు గవర్నమెంట్ కూడా వాళ్ళకి సంబంధించింది వాళ్ళ లాయర్ వచ్చి సబ్మిట్ చేశాడు, మా లాయర్ వచ్చి సబ్మిట్ చేశాడు. ఎవ్రీథింగ్ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఆ 5 విల్లాలు కూడా డిస్మెంటల్ చేయడానికి లేదు అని, ఇన్ టోటల్ విల్లాస్కి డిస్మెంటల్ చేయడానికి లేదని వచ్చిన ఆర్డర్ అది 2021. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు జరిగింది. ఛాలెంజ్ చేస్తూ జరిగిందో ఇన్నోసెన్స్లో జరిగిందో తెలియదు అసలు. నేను ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ కామెంట్ ఆన్ దిస్. ఇది ఎలా జరిగింది అనేది మనకు తెలీదు, తెలియనప్పుడు మాట్లాడకూడదు. సమ్ డిస్ట్రక్షన్ హ్యాపెండ్ కాబట్టి దాని సొల్యూషన్ ఏంటి కూర్చొని. ఒక విషయం ఇక్కడ, అంటే మీది ఒక నిర్మాణ సంస్థ, మీరు ఎండీగా ఉన్నారు, లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్. వందలాది విల్లాలు అక్కడ నిర్మిస్తున్నారు, పక్కనే చెరువు ఉందని తెలుసు మీకు. మల్లంపేట విలేజ్కి సంబంధించినటువంటి కత్వా చెరువు ఉంది అక్కడ. అసలు అక్కడ చెరువు ఉందని తెలుసా మీకు? అప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు FTL బఫర్ జోన్లో ఉందని మీరు జనరల్గా అబ్జర్వ్ చేశారా? కనీసం చెరువు ఉందని తెలుసండి, చాలా 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మేము అక్కడ పుట్టలేదు, పెరగలేదు. వాట్ ఎవర్ ద సర్టిఫికేట్ వర్ గివన్ టు అస్, అవే చెక్ చేసుకుంటాం కదా మేము. అక్కడ ఏమి వచ్చి ల్యాండ్లోకి నీళ్లు రావడమో, అక్కడ లిటరల్గా నీళ్లు ఉండడమో. ఆ చెరువు దగ్గర వేసిన చెరువులో ఇప్పటికి కూడా మీకు ఒక ల్యాండ్ మీకు కనపడతాయి రాళ్ళు. అప్పుడు ల్యాండ్ నాకు చూపించడానికి వచ్చిన పర్సన్స్ మధ్యలో మీడియేటర్స్ ఉంటారు కదా, ఆ విలేజ్లో పర్సన్స్ ఉంటారు కదా, అవి ఈ సైట్కి సంబంధించిన FTL రాళ్ళని ఇప్పటికీ ఉండొచ్చు. మీరు వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు వాటర్ ఉండొచ్చు అక్కడ ఉన్న వాళ్ళు ఇవి FTL రాళ్ళని లైన్గా వేస్తున్నాయి అక్కడ. ఇప్పుడు సైట్లోకి ఎట్లా ఇంకొకటి, ఆ సైట్లో కంపౌండ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ కంపౌండ్ వాల్స్ ఇవన్నీ కట్టేసి ఉన్నాయి ఆల్రెడీ. అదేదో నేను వచ్చి ఎవరు కట్టారు ఆ కంపౌండ్ వాళ్ళు? మీరే కట్టారు అని చెప్పి 14 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాయి. 14 ఇయర్స్ బ్యాక్ అంతా కింద సైడ్ అయితే కొంతవరకు వేసేసి కొంత పైకి ఫెన్సింగ్ ఉంది. పైనున్న ఉంటుంది చూడండి, పైనున్న వాల్ కొంతవరకు నేను కడితే అది కూడా ఏదో బఫర్ జోన్లో ఉందని చెప్పేసి అప్పుడు వీళ్ళు వచ్చారు, రెవెన్యూ ఆఫీసర్స్ నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే ఇది ఎట్లా బఫర్ జోనులో కట్టొద్దని అంటున్నారు వాళ్ళు, మరి ఆల్రెడీ కట్టుంది అని నేను అడిగినప్పుడు ఆయన అది కూడా ఏం చేశారంటే ఆ వాల్కి బఫర్ జోన్ అంటే ఏంటంటే FTL నిండిన తర్వాత వాటర్ ఏదన్నా ఇంకా ఎక్కువ అయితే వచ్చే ఫ్లో వస్తుంది అనే టైప్లో FTL నిండిన తర్వాత వచ్చేది బఫరే. అప్పుడు FTL 0 ఉండింది ఆ సైట్కి. సో ఒకవేళ వాటర్ వస్తే ఆ వాటర్ని స్టాప్ చేయకుండా ఏం చేశారంటే ఆ గోడకి పెద్ద పెద్ద హోల్స్ వేసుకొని మీరు నిర్మాణం జరుపుకోండి అని చెప్పేసి, ఇది నాట్ టు డోంట్ డిస్మెంటల్ దిస్ వాల్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది అప్పుడు గవర్నమెంట్. 28 విల్లాలకు హైడ్రా ఇప్పటికే నివేదిక తీసుకుంది. అంటే సంబంధిత అధికారులు ఇక్కడ ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ ఈ 3 అధికారులతోని నివేదిక తీసుకున్న అనంతరమే హైడ్రా చర్యలు చేపడుతుంది ఇక్కడ. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఈ 3 అధికారులు నివేదిక ఇచ్చిన అనంతరమే హైడ్రా చర్యలు తీసుకుంది ఇప్పుడు మీకు సంబంధించిన విల్లాల విషయంలో కూడా. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? తెలియదండి, అది నివేదిక తీసుకుంది అని అంటున్నారు మీరు. ప్రాక్టికల్గా నాకు అసలు తెలియదు, ఏం జరిగింది అనేది తెలియదు. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ హ్యాపెండ్. వాళ్ళు పీపుల్ నాకు కాల్ చేశారు, అంత మట్టుకే తెలుస్తుంది నివేదిక తీసుకుందా లేదా, ఏం చేశారు. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ నాకు ఏది రాలేదు, నాకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఇదే అంశం 8 విల్లాలు FTL బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి హైడ్రా మొదట నివేదిక ఇచ్చింది, కూల్చివేతల పర్వం కొనసాగించింది. అనంతరం మరో 20 విల్లాలు బఫర్ జోన్లో ఉన్నాయన్నారు. సో ఈ అధికారులు ఇచ్చిన నివేదికలోనే ఈ విధంగా ఉంది. అంటే 8 విల్లాలు FTLలో, అనంతరం మరో 20 విల్లాలు బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అర్థం కావడం లేదు. ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కదా. వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్సే ఆ రోజు 7 విల్లాలు బఫర్ జోన్లో ఉన్నాయి అని 2 విల్లాస్ డిస్మెంటల్ చేసి 5 విల్లాస్ ఇచ్చినప్పుడు నేను హైకోర్టుకి వెళ్ళాను. 5 విల్లాస్ కూడా నాకు స్టే ఆర్డర్ ఉంది. ఓకే, దాన్ని ఉంటే అసలు ఇప్పుడు 28 అనేది అసలు కంప్లీట్లీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ బిట్వీన్ గవర్నమెంట్ అఫీషియల్స్.
అక్కడ కట్టిన వాల్ అక్కడే ఉంది, ల్యాండ్ అక్కడే ఉంది. పోనీ ల్యాండ్ కానీ వాల్లో కానీ ఏమన్నా గూగుల్ మ్యాప్స్లో చూసినా కూడా ఆ రోజుకి ఈ రోజుకి ల్యాండ్ 14 years బ్యాక్ ఏవైతే ఆ స్ట్రక్చర్ ల్యాండ్ కోసం ఏర్పడిందో నో చేంజ్ ఎట్ ఆల్ దేర్. ఇప్పుడు ఏదైనా చేంజ్ ఉంటేనే కదా ఏదైనా మ్యానిపులేషన్స్ జరిగాయి అనుకోవడానికైనా ఉంటుంది. సో గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసుకున్నా కూడా మీరు చూడొచ్చు కదా, ఇప్పుడు 5 years బ్యాక్ ఎలా ఉంది ఇక్కడ, ఇప్పుడు ఏమైనా కొత్తది వచ్చిందా, కొత్త చేంజ్ ఏమన్నా బిల్డర్ చేస్తేనే కదా అది జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏది చేంజ్ చేయకుండా అప్పుడే హ్యాండ్ ఓవర్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ 28 అంటే అసలు అర్థం కావడం లేదు. ఈవెన్ కస్టమర్స్కి అక్కడ కొనుక్కున్న వాళ్ళకి ఎలా అర్థం కావడం లేదు కూడా, నాకు కూడా అర్థం కావడం లేదు ఆ విషయం అనేది. ఈ విషయంలో మీరు కోర్టును కూడా ఆశ్రయించామని చెప్తున్నారు. దీని మీద స్టే ఏమని వచ్చిందా? మరిన్ని విల్లాలను కూడా కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మీరేం చెప్తారు? అంటే ఇమీడియట్గా నేను పీపుల్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు సఫరింగ్ తోటి దే ఆర్ క్రయింగ్ అండ్ దే కాల్డ్ మీ. అప్పుడు నేను ఇమీడియట్గా నాకు ఇంకా ఏం చేయాలో ఇందాక చెప్పాను ఆల్రెడీ దీని మీద. ఏం చేయాలి, ఒక ఎంపతి మూడ్లో ఒక ఎంపతిక్ సిచ్యుయేషన్ అక్కడ ఉంటున్నప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ హ్యావ్ టు రియాక్ట్. నాకు కాకపోతే వీళ్ళు ఇట్లా ఫోన్ చేశారనుకో, ఎందుకంటే బికాస్ 4 years బ్యాక్ ఐ వాజ్ దేర్. ఆల్ ఆఫ్ ఏ సడన్ మనకు ఒక ప్రేమ ఉంటుంది కదండి, ఏదైనా ఒక విషయం ఉంది, చిన్న వస్తువు పగిలిపోతే మన ఇంట్లోనే వచ్చిందండి. నిన్న ఓరల్గా నాకు లాయర్ చెప్పారు స్టే వచ్చిందని చెప్పేసి. అలా ఆ సిచ్యుయేషన్లో అలా ఎంపథెటిక్ మోడ్లో నేను వెళ్ళాను. యాక్చువల్గా నేను 4 years బ్యాక్ చేసిన తర్వాత దానికి స్టే వచ్చింది. ఓకే, మొత్తంగా నిర్మాణ సంస్థ ఎండిగా మీరు ప్రభుత్వాన్ని కానీ హైడ్రాకి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? హైడ్రాకి నేను చెప్పేంత కాదు, యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక గొప్ప కాజ్తో స్టార్ట్ అయింది. సీఎం గారు స్టార్ట్ చేసిన, మన రంగనాథ్ గారు స్టార్ట్ చేసిన, అది ఒక ఫ్యూచర్ జనరేషన్స్ని ప్రిజర్వ్ చేయడానికి, ఫ్యూచర్ జనరేషన్కి మంచి జరగడానికి ఒక మంచి కాజ్తో మొదలైంది. డెఫినెట్గా ఐ విల్ ఓట్ ఫర్ హైడ్రా. దానిలో ఏమాత్రం ఇందులో 1% కూడా ఇది లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 20 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో జరిగిన దాన్ని మనము రిపేర్ చేయాలి అంటే ఒక ప్లాన్ మీద ఏంటి వీళ్ళని ఇలా వచ్చింది ఒక నోటీసు ఎలా చేద్దాము ఏంటి డిస్కషను. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక వరద వచ్చింది, మనం ఎలా రక్షిస్తాము. సో ఇక్కడ మీరు ఫ్యూచర్ వరదలు రాబోతాయని కదా ఇది కొట్టేశారు. ఇప్పుడు ప్రజెంట్ జరిగే డిస్ట్రక్షన్కి ఏదైతే ఉందో ఒక సొల్యూషన్ చూసుకొని దెన్ మనం చేస్తే స్వాగతిస్తే, ఎందుకంటే లేక్స్ అవి ప్రిజర్వ్ కావాలి డెఫినెట్గా. దాన్ని అసలు అపోజ్ చేసే క్వశ్చనే లేదు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగుండాలి, అన్నీ బాగుండాలి. దానికి ఏం చేద్దాం బెటర్. అసలు నన్ను పిలిచి అసలు ఇదిగో ఇలా వచ్చేయమ్మా నీ 5 villas తీసేద్దాము ఏం చేద్దాము అనే మాట అసలు దే డిడెంట్ ఆస్క్ మీ అట్లీస్ట్. సరే అది అయిపోయింది. నేను అనేది ఏంటంటే అయిపోయింది, గాన్ ఈజ్ గాన్. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో కూర్చొని డిస్కస్ చేసి ఫర్దర్గా వాళ్ళకేం చేద్దాం. ఇప్పుడు కోర్టులకు వెళ్ళడం, వాళ్ళు కోర్టులకు వెళ్ళడం, నేను కోర్టులకు, గవర్నమెంట్ని ఏదో బ్లేమ్ చేయడం, దిస్ ఈజ్ నాట్ రైట్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో హైడ్రా వాళ్ళ ప్రకారం మరి అది వాళ్ళకి ఎలా నివేదిక వచ్చింది ఏంటి అనే డిస్కషన్స్ అనేవి మనకు తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. రంగనాథ్ గారికి ఏమొచ్చింది అనేది తెలీదు. సీఎం గారు కంప్లీట్గా రంగనాథ్ గారికి ఆర్డర్స్ ఇచ్చారు, రంగనాథ్ గారికి కిందోళ్ళు ఇస్తారు మళ్ళీ తీసుకెళ్ళి. ఏం జరిగిందో తెలీదు, దాని మీద ఏం జరిగిందో తెలియనప్పుడు మనం కమెంట్ చేయలేము. సో ఇదేంటంటే జరిగింది కాబట్టి వన్ యాక్సిడెంట్ హ్యాపెండ్. ఐ సీ ఇట్ యాజ్ ఎ యాక్సిడెంట్, నాట్ ఇంటెన్షనల్గా ఏదో చేశారు, వీళ్ళ మీద ఏదో కక్ష పెట్టుకొని చేశారు, ఇలాంటి ఏదేది లేదు. ఆ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి లెట్ us రిపేర్ ద వెహికల్. కంప్లీట్గా వెళ్ళిపోయిందా, అది ఉందా, ఏంటి, రిపేర్ చేయగలమా, అసలు ఎలా చేయగలం ఈ రిపేర్ని? మీరు హైడ్రా కూల్చివేతలు అంటే హైడ్రా చర్యలను మీరు సమర్థిస్తున్నారు, కానీ మీ విల్లాస్ జోలికి వస్తే మాత్రం మీరు భిన్నంగా సమాధానం చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? భిన్నం ఏం లేదండి ఇక్కడ. నా విల్లాస్ కానీ సపరేట్ భేదభావమో ఇంకొకటే లేదు. వన్స్ ఆఫ్ ఆల్ నేను ఆ రోజు అక్కడ ఉన్నాను. అసలు ఎందుకు ఆ రోజుల్లో FTL అంత ఉంది, ఈ రోజుల్లో ఎందుకు వచ్చిందో తెలియదు. అక్కడ పీపుల్ వర్ స్ట్రక్ దేర్. వన్ సొల్యూషన్ వీ షుడ్ సీ. మీకు అర్థమైందా? నేను ఇక్కడ ఇప్పుడు ఉందండి, ఒక చోట ఒక మనిషి ఇరుక్కుపోయాడు, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఐ డోంట్ నో హైడ్రాక్ అది ఎలా కనపడుతుంది అనేది నాకు తెలియదు. ఇప్పుడు మీతో మాట్లాడితేనే కదా మీ వ్యూ ఏంటనేది తెలుస్తుంది.
సో ఆ వ్యూ ఎలా ఉందో తెలియదు. సో హౌ కెన్ ఐ కామెంట్ ఆన్ దట్? నేను అసలు అందుకే దీన్ని నేను భిన్నమండల్లా ఇక్కడ. ఒక ఒక స్ట్రక్ అయిన సిచ్యుయేషన్ అంటే సామాన్య ప్రజలు అక్కడ ఇరుక్కోను. మీరు హైడ్రాను సమర్థిస్తున్నారు ఓవైపు, మరి హైడ్రా మీదనే మీరు కోర్టుకు వెళ్ళారు. దీన్ని ఎట్లా చూస్తారు? హైడ్రా మీద కోర్టుకు వెళ్ళలేదండి నేను. కూల్చివేతల పర్వం జరగొద్దని ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే సామాన్య ప్రజలు జస్ట్ అది ఆ విషయాన్ని పాజ్ పెట్టిన తర్వాత దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్? ఫస్ట్ లెట్ అస్ డిస్కస్ ఫర్ దిస్, లెట్ అస్ పాజ్ ఫర్ దిస్, లెట్ అస్ స్టాప్ దేర్ క్రయింగ్స్, జస్ట్ దట్స్ ఇట్. నేను హైడ్రా మీద ఇంకొక దాంతో నేను కోర్టు మీదకి వెళ్ళలేదు అసలు. జస్ట్ స్టాప్ ద క్రయింగ్ ఆఫ్ ద పీపుల్. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఫైనల్గా చెప్పాలనుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ జరిగాయండి. జరిగిపోయిన దాన్ని నేను మార్చలేను, ఎవరు మార్చలేరు. ప్రపంచంలో ఏదైనా జరిగిన తర్వాత ఒక యుద్ధం జరగనివ్వండి, ఇంకోటి జరగనివ్వండి, బాధితులకి న్యాయం దగ్గరికి వచ్చేసరికి ల్యాండ్ హై కాస్ట్, ఈరోజు ఆ రేట్లు కన్స్ట్రక్షన్ కాస్ట్లు పెరిగిపోయాయి. అసలు అందుకే కదా ఇప్పుడు డిస్కషను, వన్ క్యాంట్ కంపెన్సేట్ దట్ మచ్ డిస్ట్రక్షన్